హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. ఫైనల్లీ పని అంతా అయిపోయింది. సో దురంధర్ మూవీకి వెళ్తున్నా ఈరోజు. నేను మామూలుగా ఏదైనా మూవీ రిలీజ్ అయితే ఫస్ట్ టైం చూస్తా. అలాంటి ఆల్మోస్ట్ 20 days తర్వాత చూస్తున్నా, ఎందుకంటే ఇంటి పనులు బిజీగా ఉండే. సో ఫైనల్లీ ఇట్స్ హ్యాపెనింగ్. వెళ్దాం. సినిమా చాలా బాగుందన్నారు. ఫస్ట్ పార్ట్ నేను రిలీజ్ రోజు చూశాను. బట్ సెకండ్ పార్ట్ కుదరలేదు, ఇంట్లో పని ఉండి మొత్తం గృహప్రవేశం అంతా అయిపోయింది. కొంచెం ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు వెళ్ళి సినిమా చూద్దాం. దాని తర్వాత కొంచెం షాపింగ్ చేసేది కూడా ఉంది, అది కూడా చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. సో బ్లూ లెన్స్ పెట్టుకున్నా, ఎక్కువసేపు కదా చూడాలి. సో బ్లూ లెన్స్ పెట్టుకుని స్టార్ట్ అయిపోయాం. సన్ స్క్రీన్ రాసా. గుడ్ థింగ్ ఏంటంటే సినిమా 200 రూపీస్కే టికెట్ వచ్చింది. మా ఇంటి దగ్గర ఇన్వాల్బెట్లో వెళ్తే నా కొడుకు 350-400 చిల్లర అయ్యేది. ఇక్కడ 200కి వచ్చేసింది టికెట్. అంటే 175 టికెట్, ప్లాట్ఫామ్ చార్జెస్ 25 రూపీస్. బాగుంది, నచ్చింది నాకు ఈ కొత్త ప్లేస్. సినిమా తక్కువ వస్తుంది కాబట్టి వచ్చేసాం ఫైనల్గా థియేటర్కి. గుడ్ థింగ్ అంటే ఈ థియేటర్లో మా ఇంటికాడ నుంచి 5 minutes, కొత్త ఇంటికాడ నుంచి. మంచి పని చేస్తారు, దగ్గరకు పోయి తక్కువ డబ్బులు తక్కువ దూరం. మిరాజ్ సినిమాస్, మియాపూర్ సినీ టౌన్ బాగా ఉంటుంది. ఇక్కడ మనది స్క్రీన్ 2. ఇక్కడ స్క్రీన్ 2 స్టార్ట్ అయింది. ముందు పాట పాడి లోపలికి వెళ్ళాలి, లేకపోతే 4 గంటల సినిమా ఇరుక్కుపోతే. ఇంకా 5 minutes ఉందిలే. ₹500 और 1000 रुपए के करेंसी नोट. సినిమా చాలా అంటే చాలా బాగుంది. సినిమా చూసి వచ్చి ఒకదాని తర్వాత ఒకటి పని చేయడమే. వెళ్ళి గ్యాస్ చేంజ్ చేసుకొని వచ్చా, గ్యాస్ అడ్రస్ ట్రాన్స్ఫర్ చేసుకొని వచ్చాను. దాని తర్వాత వాషింగ్ మిషన్ కొనడానికి వచ్చాను, చూడ్డానికి వచ్చాను. వాషింగ్ మిషన్ చూడ్డానికి వచ్చాను. మన వాళ్ళు తగ్గి ఇట్లా కొంచెం కూడా. ఎంత అన్న ఫైనల్? 34,300. గుండంకుల్ షాప్లో స్కీమ్కి కట్టామన్నమాట. మనం 11 months అయిపోయింది. ఏమైనా కొనుక్కుందామని వచ్చాము. కాకపోతే తక్కువ గ్రామ్స్ ఉన్నాయి, మనం ఎక్స్ట్రా డబ్బులు వేసి కొనుక్కోవాలి. 11 payments అయిపోయినాయి, కానీ డేస్ కంప్లీట్ అవ్వాలంట. 280 days. అది 26th May వరకు చూపిస్తుంది. ఆ తర్వాతే కొనగలం మనం. డబ్బులు కట్టినా వెయిట్ చేయాలి. ఇప్పుడే వచ్చాక ఇంటికి మొత్తం తిరిగి అసలు బిస్కెట్ అయిపోయింది. అంత తిరిగానంటే 5 stores తిరిగాను. పెద్ద ప్రైస్ డిఫరెన్స్ ఏం లేదు. సో రేపు వెళ్ళి ఫైనల్గా ఒకటి చేసి ఇంకా వాషింగ్ మిషన్ కొనేయాలి. సత్యబాబు బిర్యానీ నుంచి బిర్యానీ ఆర్డర్ పెట్టాం. అలా మ్యాచ్ చూసుకుంటా బిర్యానీ తింటా ఈ రోజుకి ఎండింగ్. మ్యాచ్ చూసుకొని ఇంకా పడుకోవడం, తినేసి మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం. బాయ్.